దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు మనం నల్గొండ మేత్రాసనం బ్రాహ్మణపల్లి విచారణ ఇర్వేన్ గ్రామం యొక్క గ్రామ వ్యవస్థాప 100 వసంతాల మహోత్సవాన్ని ఘనముగా కొనియాడుతూ ఉన్నాము. దివ్యవాణి టీవీ ప్రత్యక్ష ప్రసారము ద్వారా ప్రపంచవ్యాప్తముగా ఈ మహోత్సవాన్ని మీ అందరి కోసం ప్రసారం చేస్తూ ఉంది. ఈరోజు మన మధ్య ఈ మహోత్సవ పూజను అర్పించుటకు నల్గొండ మేత్రానులు మహాఘనత వహించినటువంటి గోవింద్ జోజీ ఏలిన వారు, గుంటూరు మేత్రానులు మహాఘనత వహించినటువంటి చిన్నావతిని భాగ్య పీఠాధిపతులు మన మధ్యలో ఉన్నారు. అదే విధముగా గురువులు, మఠకన్యలు, ఈ గ్రామ విశ్వాసులు, బంధుమిత్రులు, స్నేహితులు అందరూ కూడా ఎంతో వైభవంగా ఉత్సాహముగా ఈ యొక్క పండుగను కొనియాడుడికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇర్వేన్ గ్రామం యొక్క 100 వసంతాల జూబిలీకి హృదయపూర్వక ఆహ్వానం, స్వాగతం ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా.
ప్రియమైన గ్రామ ప్రజలకు విచ్చేసినటువంటి బంధువులకు తెలియజేయమేమనగా ఈరోజు ఇర్విన్ రెడ్డిపురం గ్రామం యొక్క శత జయంతి ఉత్సవాల్ని జరుపుకుంటూ ఉన్నాము. ఎన్నో రోజులుగా ఎన్నో నెలలుగా మనమంతా ఈ రోజు కోసం ఎదురు చూసాం. మరి ఈనాటి ఈ గొప్ప రోజును పురస్కరించుకొని ఈ జూబిలీ మహోత్సవ పూజను సమర్పించడానికి మన ప్రియతమ తండ్రి గారైనటువంటి ఘనత వహించిన గోవిందు జోజి నల్గొండ మేత్రాన్లను
ఆహ్వానించినప్పుడు వారు ఎంతో సంతోషంతో ఒప్పుకొని ఈనాడు మన మధ్యలో ఈ పూజను అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా గుంటూరు మేత్రాన్లైనటువంటి ఘనత వహించిన శ్రీ 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 చిన్నాపతిని భాగ్యం బిషప్ గారిని కూడా ఈ జూబ్లీ మహోత్సవ పూజను అర్పించడానికి ఆహ్వానించిన వెంటనే అంగీకరించి ఈనాడు మన మధ్యలో ఈ పూజను సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ ఇరువురు మేత్రాన్లను మరియు మన మధ్యలో పీఠం దగ్గర ఎస్డిబి ప్రొవిన్షియల్ ఫాదర్ తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా మన యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడ విచ్చేశారు. వారికి మన యొక్క బ్రాహ్మణపల్లి విచారణలో పనిచేసినటువంటి మాజీ విచారణ గురువులను, మన గ్రామ గురువులను, ఇక్కడ అనేక మంది గురువులను మీరు చూస్తున్నారు. వీళ్ళందరినీ మనం ఆహ్వానించుకున్నాం. 65 మందికి ఎక్కువగా ఉన్నారు. వారికి మన మధ్యలో ఉన్నటువంటి మఠ కన్యలకు మరియు వివిధ ప్రాంతాల నుంచి, పట్టణాల నుంచి, గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి బంధువులకు, శ్రేయోభిలాషులకు, మన ఇరువేని గ్రామం తరపున, గుడి పెద్దల తరపున, మన సంఘం తరపున వీరందరికీ ప్రేమతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఇప్పుడు నేత్రాలను ఈ పూజను ఆరంభించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో క్రీస్తునాథుని యందు ప్రియమైన మహాఘనత వహించిన గుంటూరు పీఠాధిపతులు శ్రీ 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 చిన్నాపతిన్ భాగ్యం గారు, మా ఎస్డిబి ప్రొవిన్షియల్ ఫాదర్ భాస్కర్, మన విచారణ గురువు ప్రతాప్, పూజ్య గురువులారా, కన్యాశ్రీలారా, గ్రామ పెద్దలారా, ఇక్కడికి వచ్చిన అంటే ప్రతి బిడ్డకి, గ్రామస్తులకి, ప్రతి క్రైస్తవ బిడ్డకి నేను పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సరే, ఈరోజు ప్రియమైన జ్ఞాన బిడ్డలారా, ఇరువేని గ్రామంలో అంటే ఇరువేని గ్రామం స్థాపించబడి పుట్టి 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భాన మనమంతా కూడా ఇక్కడ సమావేశమైనాము. మొదటిగా ఈ యొక్క పరిశుద్ధ సాంగ్యాన్ని పూజతో మన ఈ యొక్క పండుగ వేడుకలు ప్రారంభించుకుంటూ ఉన్నాము. ఈ యొక్క వేడుకలు అనేవి ఈ 100 వసంతాల అనగా వేడుకలు గ్రామాన్ని స్థాపించి తనగా విశ్వాసపరంగా ఈ గ్రామం అంటే ఏంటి, విశ్వాసం ఈ గ్రామానికి వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇటువంటి వేడుకలు జరుపుకుంటానికి మన గ్రామ పెద్దలు ఎన్నో నెలల నుంచి ఎంతో ఆతృతతో, ఎంతో సంతోషంతో ఉన్నారు. సరే, పోయిన సంవత్సరం జరుపుకోవాల్సింది ఈ యొక్క కోవిడ్ సందర్భంగా అప్పుడు చేయలేకపోయారు. కానీ ఈ సంవత్సరం ఏ విధంగా నేను చేసుకోవాలని చెప్పని ఆ యొక్క భగవంతునికి కృతజ్ఞత తెలుపుకోవాలని చెప్పని తెలియజేస్తూ ఉన్నారు. అది మనం చదువుతున్నాము. లూకాసు గ్రంథం తీసుకున్నట్లయితే మొదటి అధ్యాయంలో 46వ వచనంలో మరియ తల్లి దేవుణ్ణి పొగుడుతూ ఉంది. ఎందుకంటే దేవుడు చేసిన మేళ్ళన్నీ తలంచుకొని ఆ మరియ తల్లి ప్రభు స్తుతించింది. వాళ్ళని ఈరోజు మనం అంతా కూడా ఇరువేని గ్రామస్తులే కాదు, మనం అందరం కూడా ఆ యొక్క భగవంతుని స్తుతిస్తూ ఉన్నాము, వాళ్ళకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు ప్రత్యేక విధంగా మన నల్గొండ మేత్రాసనం ఎంతో ఆనందిస్తూ ఉంది ఈ యొక్క కార్యాన్ని తలంచుకుంటూ. నల్గొండ మేత్రాసనంలో ఒక గ్రామాన్ని ఇరువేని గ్రామము వెలసి తన విశ్వాసాన్ని 100 సంవత్సరాలు కాపాడుకొని తన ఎంతో మందికి ఒక గ్రామం వెలుగా ఉండి తర్వాత ఈరోజు ఆనందిస్తుందంటే మన మేత్రాసనం అంతా కూడా ఆనందిస్తూ ఉంది. ఇది ఒక్క గ్రామమే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆనందిస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు చూస్తున్నాము
మన మేత్రాసం అంతా కూడా ఎవరో ఒకరు గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చారు ఈ యొక్క వేడుకలో పాల్గొనడానికి. చాలా సంతోషం. ఇటువంటి సందర్భాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకసారి మనం తలంచుకోవాలి. ముఖ్యంగా జూబిలీ అంటే మీరు ఎన్నో జూబిలీ చేసుకున్నారు. వెండి జూబిలీ చేసుకున్నారు 25 సంవత్సరాలు. తర్వాత 50 సంవత్సరాలు బంగారు జూబిలీ జరుపుకున్నారు. తర్వాత ఇప్పుడు 100 వసంతాలు పూర్తి చేసుకొని ఈ శత జయంతి వేడుక జరుపుకుంటూ ఉన్నారు. 100 సంవత్సరాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 100 సంవత్సరాలు కూడా మనం ఒకసారి వెనక్కిపోయి చూసినట్లయితే ముఖ్యంగా ఈ గ్రామస్తులు దేవుడికి ఎన్నో మేలు చేశారు. ఈ యొక్క గ్రామానికి ఎన్నో మేలు చేశారు. అదే మనం ఒకసారి బైబిల్ చదువుతున్నట్లయితే మన ఆ ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయంలో 7 నుంచి 14 వచనం చదివినట్లయితే దేవుడు మోయిజన్ ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు కొన్ని విషయాలు తెలియజేయమంటున్నారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి అనేక మేలు, ఇజ్రాయెల్ ప్రజలకు ఎన్నో మేలు చేశారు. కాబట్టి ఆ మోయిజన్ ద్వారా దేవుడు తెలియజేసిందంటే దేవుడు మీకు ఎన్నో మేలు చేశారు. చక్కటి ఇండ్లు కట్టుకున్నారు, చక్కటి ఎన్నో రకరకాలుగా మీరు జీవిస్తూ ఉన్నారు, అనేక ఆశ సంపాదించుకున్నారు. కానీ దేవుని మర్చిపోవద్దని చెప్పని తెలియజేయమన్నారు. అదే ఈరోజు ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ యొక్క 25 గ్రామస్తులందరికీ కూడా ఆ యొక్క భగవంతుడు అనేక మేలు చేశారు. అది మీకు తెలుసు. ఒక కుటుంబంలో ఏ విధంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది, ఏ విధంగా మీ విశ్వాసాన్ని గట్టిపరిచింది, ఆ విశ్వాసం ఏదో మీ బిడ్డలు పంచుకుంటున్నారు. తర్వాత ఏ విధంగా యొక్క బిడ్డలు అంతస్తులో విద్యలో కానివ్వండి, ఎంతమంది చక్కటి ఉద్యోగాలు చేస్తుండవచ్చు. కుటుంబాలు దేవుడు వాళ్ళకి అంత ఎన్నుకున్నారు. ఏది గురువులుగా, కన్యాసులుగా దేవుడు ఎన్నుకున్నారు. ఇంకా ఎంతమంది మిగిలిన వారు కూడా ఎన్నో రకరకాలుగా మీరు మీ యొక్క జ్ఞాన జీవితంలో అనేక మందికి మీకు వెలుగుగా ఉంటున్నారు. అది నేను చూసి అందుకే నేను ఎంతో సంతోషించేది. 25 గ్రామం అంటే చూడండి, నలుపు చెప్పి అంటే నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది. వాళ్ళ మాటల ద్వారా కానివ్వండి, వాళ్ళు ఏ విధంగా కానివ్వండి, అది చూసినప్పుడు వాళ్ళ యొక్క అంటే ప్రతి గ్రామం మన మేత్రాసు చక్కగా ఉంటూ ఉన్నారు, ఏమాత్రం నా సందేహం లేదు. కానీ ఈ యొక్క మారుమూల గ్రామంలో వారి విశ్వాసాన్ని 100 సంవత్సరాలకు నిలబడి ఏమాత్రం వెనక్కిపోకున్నారంటే ఆ యొక్క దేవుని కృప. అందుకని దేవుడు అప్పుడు ఆ రోజుల్లో ఆ ద్వితీయోపదేశ కాండము తెలియజేశారు, మీకు అన్ని ఆశలు దేవుని మర్చిపోవద్దన్నారు. అది ఇప్పుడు కూడా మీరు కూడా మీ అందరికీ దేవుడు అదే తెలియజేస్తున్నారు. అందరూ ఎంతో చక్కగా ఇండ్లు కట్టుకున్నారు, ఆ పరిశుద్ధ గ్రంథాలు చదువుతున్నారు, చక్కటి ఉద్యోగాలు చేస్తున్నారు, చక్కగా బ్రతుకుతున్నారు. కాబట్టి అదే మనతో ఈ 100 సంవత్సరాల సందర్భంలో వెనకపోయి ఆ దేవుడు చేసి మీలను తలుచుకుంటూ ఈరోజు జూబిలీ అంటే దేవుని స్తోత్రాలు చెల్లించడం, కృతజ్ఞత తెలుపుకోవడం. కాబట్టి ఈరోజు మేము అంతా ఇక్కడ వచ్చామంటే నిజంగా అందరి సంతోషం. అందరికి కూడా ఈరోజు ఎంతోమంది చూస్తున్నారు గ్రామంలో, ఎంతమంది చూస్తున్నప్పుడు అందరికీ సంతోషం. ఎందుకు? మీ యొక్క ఆనందంలో బాగు పంచుకోవడానికి ఇక్కడ అందరిని అంతా వచ్చాము, మిమ్మల్ని దీవించాలని చెప్పని, ఇంకా ఎక్కువ మీరు బాగు దీవించాలని చెప్పని కోరుకుంటానికి, ప్రార్థన చేయటానికి ఇక్కడ ఇంతమంది గురువులు కానివ్వండి, కన్యాసులు కానివ్వండి, ఇంతమంది ఆప్తులు, స్నేహితులు, మిత్రులు ఎంతోమంది వచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనంతా ఇక్కడికి వచ్చామంటే మొదటిగా మనందరూ కూడా యొక్క 20 గ్రామస్తుల కొరకి దేవుడు వాళ్ళ యొక్క వెలుగులో విశ్వాసపరంగా వాళ్ళు కాపాడారు, వాళ్ళని గట్టిపరిచారు. వాళ్ళకి దీపం మాదిరి వెలుగుతూ ఉన్నారు ఇక్కడ. అదే మాదిరి యొక్క గ్రామస్తు దీవించమని చెప్పండి. అందరం కూడా ఇంతమంది వచ్చాం కాబట్టి వాళ్ళందరినీ కూడా దీవించుదాము, ఆ విధంగా కోరుకుందాం. ఈ పూజలు కూడా వారికి చిన్న ప్రార్థన చేద్దాం. ఇంకా ఎక్కువగా క్రీస్తు భాషించినట్టు ఆ క్రీస్తు తెచ్చిన వెలుగుని ప్రతి ఒక్కరు చూస్తూ ఆ క్రీస్తు ఇచ్చిన విశ్వాసాన్ని వాళ్ళు ఎక్కువ గట్టిపరుస్తూ క్రీస్తు ఇంకా 10 మందికి చాటేలాగా ఆశీర్వదించమని చెప్పని, దీవించమని చెప్పని ఆ యొక్క భగవంతుని ఈ పండుగ వేడుకలో, ఈ జూబిలీ వేడుకలో వారి గ్రామస్తు కొరకు ప్రార్థన చేద్దాం. పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా,
దయతో మన్నించవా. కల్వరి నాదా కరుణామయుడా, కల్వరి నాదా కరుణామయుడా, పరితాపముతో నీ దరి చేరిన ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. నిన్ను చూడాలని నీ దారి కొలిసిన జక్కయ్య ఇంటిని నీ వెళ్ళావే. జక్కయ్య ఇంటికి నీ వెళ్ళావే. యేసయ్యా నిన్ను నే చేరాలని, ఆశతో వచ్చితినయ్యా ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా ఉనికిని మేము కలిగి ఉన్న సమస్తమును మీ నుండే పొందితిమి. మీ పూర్వ ప్రేమ చిహ్నములైన దానములను మేము గుర్తించినట్లును మా పూర్ణ హృదయంతోనూ మేము పొందిన సకల మేళ్లకు కృతజ్ఞత చెల్లించుతున్నాము. జీవితాంతము మీ ప్రియ బిడ్డలుగా జీవించినట్లు దీవించండి. పూర్ణ శక్తితోనూ మేము ప్రేమించగలుగునట్లును మాకు ఉపదేశించండి. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము మొదటి పట్టణము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం నుండి 35వ వచనం వరకు.
విశ్వాసుల సంఘము ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తులను ఇది నా సొంతము అని ఎవడనూ చెప్పుకొనుటలేదు. వారికి ఉన్నదానిని అందరూ పంచుకొనుచుండిరి. ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి అపోస్తులు మహాశక్తితో సాక్ష్యమిచ్చిరి. సర్వేశ్వరు తన ఆశీర్వాదములను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను. ఆ సంఘములలో ఏ ఒక్కడికి కొరత లేదు. ఏలైనా పొలము గలవారు ఇండ్లు గలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తుల యొద్దకు తెచ్చుకొనుచుండిరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లు పంచిపెట్టబడుచుండెను. ఇది ఏలిన వారి వాక్కు. చేసెదను కీర్తన పాడెదను, ధ్యానము చేసెదను కీర్తన పాడెదను. వాక్యము నీవేగా, భాషణ నీవేగా, నాదము నీవేగా, రాగము నీవేగా. వాక్యము నీవేగా, భాషణ నీవేగా, నాదము నీవేగా, రాగము నీవేగా. జీవము నీవేగా, సూక్తము నీవేగా, స్వానము నీవేగా, ఆనతి నీవేగా. జీవము నీవేగా, సూత్రము నీవేగా, స్వానము నీవేగా, ఆనతి నీవేగా. ధ్యానము చేసెదను కీర్తన పాడెదను, ధ్యానము చేసెదను నీ కీర్తన పాడెదను. రెండవ పఠనము ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు. కనుక అన్యులారా, మీరు ఇక పరదేశులను పరాయి వారును కారు. మీరు ఇప్పుడు పరిశుద్ధులు, దైవ ప్రజలతో సహపౌరులు, దేవుని కుటుంబములో సభ్యులు, క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తుల చేతను ప్రవక్తల చేతను వేయబడిన పునాదిపై మీరును నిర్మింపబడిన వారే. ఆ భవనమంతయు ఒక్కటిగా నిలిపి దానిని ప్రభువునందు పవిత్ర దేవాలయముగా పెంపొందించిన వాడు క్రీస్తే. ఆయనతో ఏకత్వము వలన మీరును అందరితో కలిసి ఒక గృహంగా నిర్మింపబడుచున్నారు. అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును. ఇది ఏలిన వారి వాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. హల్లెలూయా 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 హల్లెలూయా
ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు. అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని పలికెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మతో ఇట్లా నేను, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని పలికెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా. గోత్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. ఏలయనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభుదాసురాలను,
నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇదిగో నేను ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని పలికెను. అంతటా దూత వెళ్ళిపోయేను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఇర్వేను రెడ్డిపుర గ్రామ ఆవిర్భావ శతవత్సర వేడుకలు ఈనాడు మనం ఎంతో ఘనముగా చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తు శకం 1920వ సంవత్సరం నుండి మరి 2020 సంవత్సరాల వరకు 100 సంవత్సరాలు పరిపూర్తి. ఈ శతవత్సర వేడుకలకు విచ్చేసినటువంటి మహా ఘనత వహించినటువంటి శ్రీ 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 గోవింద్ జోజి బిషప్ తండ్రి గారు మరియు ఎస్టిబి ప్రొవిన్షియల్ అయినటువంటి తాతిరెడ్డి భాస్కర్, ప్రియమైన విచారణకర్తలు ఎస్ ప్రతాప్ రెడ్డి, ఇక్కడ పనిచేసిన ప్రియ గురువులారా, తదితర గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరి సహోదరులారా, బంధుమిత్రులారా, ఈ గ్రామం నుండి బయటకు వెళ్ళి మరి ఎక్కడెక్కడో స్థిరపడినటువంటి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ఆశీస్సులు నేను అందజేస్తున్నాను. అలానే మీ అందరికి కూడా ఈ శతవత్సరాల మహోత్సవ సందర్భముగా మరి దేవుని ఆశీస్సులు, శుభాశీస్సులు మీ అందరికీ అందజేస్తున్నాను. ఒక్కసారి గట్టిగా మీరు చప్పట్లు కొట్టినట్టయితే అందరినీ మీ శతవత్సర వేడుకలకు ఆహ్వానించినట్టుగా మీరు కూడా మీ వంతు మీ పనిని పరిపూర్తి చేసినట్టుగా అవుతుంది. నేను మీ ప్రతాప్ ఫాదర్ గారు ఫోన్ చేసి చెప్పారు, తండ్రి గారా మీరు తప్పక రావాలి. సరే వస్తాను అని. రాకపోతే మరి గుంటూరు ఆ గేటు దగ్గరే నేను అన్నపానీయాలు మానివేసి అక్కడే కూర్చుంటాను. మీ కారు బయటికి పోనీయను, మరి బయటకు వచ్చేది లేదు, లోపలికి వెళ్ళేది లేదు. అంత పని చేయబాకు, తప్పకుండా వస్తాలే. బుధ సముద్రంలో ఉన్నప్పుడు మీ అమ్మ మీ నాన్న వాళ్ళంతా నాకు బాగా తెలుసు. మరి నీకు ఏదైనా కాదు అని అంటే మరి వాళ్ళతో నన్ను తిట్టించే పని కూడా చేస్తావు, వద్దులే అని చెప్పాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఈ యొక్క పండుగ కోసం ప్రసంగం తయారవుతూ ఉంటే నిన్నటి రాత్రి ఇరవై గ్రామం నుండి గుడి పెద్దలు, విచారణ ఫాదరు, మరి మిగతా ఫాదర్లు, జోజి బిషప్ గారు వీళ్ళంతా కళలో వచ్చారు. ఆ కళలో అందరూ కూర్చొని ఉన్నారు. ఇదిగో సాధారణ ప్రజలు, ఈ గ్రామ క్రైస్తవులు అంటూ ఉన్నారు, మీరు కేవలం తుమ్మ వాళ్ళ గురించి చెప్తారేమో, మా గురించి కూడా చెప్పండి. మా గురించి అంటే మీరు ఎవరు అని అంటే మేము కాసు వాళ్ళం. మిగతా వాళ్ళు అన్నారు మీరు ఎవరు అంటే జడ్డు వాళ్ళు. మరి ఇంకెవరైనా ఉన్నారా అని అంటే ఇంకా ఉన్నారు, వాళ్ళ గురించి కూడా చెప్పాలి. సరే మీ గురించి చెప్పడానికి నేను ఒక ప్రసంగం తయారు చేసుకొని వస్తూ ఉన్నానులే అని చెప్పినప్పుడు వాళ్ళు కాముగా ఉన్నారు.
మరి ఫాదర్లు లేచారు పైకి, మా గురించి కూడా చెప్పాలి అని అన్నారు. మీ గురించి నేనేం చెప్పాలి? మీరేమన్నా ఊర్లో పునాది వేశారా? లేకపోతే ఏ దేశం నుండో ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారా? ఇల్లు కట్టుకున్నారా? విశ్వాసాన్ని అభివృద్ధి చేశారా అని అంటే, మేము ఆ పని చేయకపోయినా నేను ఒక బోరు వేశాను ఇక్కడ. వెరీ గుడ్. మరి ఇంకొకరు ఏం చేశారు అని అంటే, మేము గుడిసెలో కమ్మ ఆకులతో కట్టినటువంటి గుడిసెలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే నేను కూడా ఒక బంగ్లా కట్టాను చిన్నది అని. వెరీ గుడ్, బాగా చేశాను. అది కూడా చెప్తారు. మరి ఇంకొక ఆయన ఉండి నేను కమ్యూనిటీ హాల్ కట్టించాను. ఓకే, అది కూడా చెప్తారు. ఇంకొక అతను నుండి మరి మిగతా కార్యక్రమాలు కూడా చేసాం. ఒక ఫిల్టర్ పెట్టుకున్నాము, ఒక ఈ ఏకశిల ఈ యొక్క స్తూపాన్ని నిర్మించుకున్నాము. మరి పురాతనముగా ఉన్నటువంటి ఈ యొక్క గుడి దారిని కూడా నూతనముగా నిర్మించుకోవడానికి నేను కూడా ప్రయత్నం చేశాను. ఇంకొక ఫాదర్ గారు. వెరీ గుడ్, అది కూడా చెప్తాను. ఇంకేమైనా ఉన్నాయా అని అంటే, ఇంకా ఎన్నో చేయాలని అనుకున్నాము, కానీ 6 సంవత్సరాలకే బిషప్ గారు మార్చి చేశారు, అందుకే వెళ్ళిపోవాల్సి వచ్చింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ నా ప్రసంగంలో మీ గ్రామ చరిత్ర మీకు మరి అర్థమయ్యేటట్టుగా నేను మీకు తెలియజేస్తాను. అలానే ఈ గ్రామ చరిత్ర తర్వాత మరి కొన్ని అద్భుతాలు కూడా జరిగాయి ఇక్కడ. అందుకే దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించాడు. ఈ యొక్క అద్భుతాలతో మిళితమైనటువంటి విశ్వాస వ్యాప్తి కూడా జరిగింది. అంచెలంచెలుగా ఎంతో మంది ఇక్కడ క్రైస్తవ విశ్వాసాన్ని, క్రీస్తు ప్రభు యొక్క వెలుగును చాటి చెప్పారు ప్రజలందరికీ. మీ చుట్టుప్రక్కల ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి మీ యొక్క వెలుగును, క్రీస్తు ప్రభువును మీలో చూడగలిగారు. అది మీరు చేసినటువంటి గొప్ప కార్యం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మరి నడిపించుకునే 40 సంవత్సరాలు ఒక దగ్గర మరి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క స్థలంలో వాళ్ళు వేడుకలు చేసుకోవాలి అని అన్నాడు. 7 సంవత్సరాలకు ఒకసారి మీరు మరి పండుగలు చేసుకోవాలి. 7వ సంవత్సరం మరి మీకు ఒక శుభ సంవత్సరముగా ఉండాలి అని అన్నారు. అలానే 25వ అధ్యాయంలో మనం లెవీ కాండంలో 25వ అధ్యాయంలో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క విషయాన్ని మనము చూడగలం. మీరు 7 సార్లు 7 ఏండ్లను లెక్క పెట్టుడు, అవి 49 సంవత్సరాలు. మరి ఆ ఏండ్లు గడిచిన పిదప తరువాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయచిత్త దినమున దేశమంతటను బూరలు ఊదుడు అని అన్నారు. ఎందుకు అని అంటే 7 సంవత్సరాల పండుగ చేసుకోవాలి. మీరు ముందుగా బూర ఊదాలి. జూబిలీ అని అంటే బూర ఊదడం అనగా డిక్లేర్ చేసుకోవడం, పండుగ డిక్లేర్ చేసుకోవడం. ఈనాడు మనం 100 సంవత్సరాలు శతవత్సరాల జూబిలీని చేసుకుంటున్నాం. కాబట్టి మనం 25 సంవత్సరాలకు ఒకసారి చేసుకున్నాం, 50 సంవత్సరాలకు ఒకసారి చేసుకున్నాం. ఈనాడు 100 సంవత్సరాలు పరిపూర్తి అయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ జూబిలీకి కూడా మనం పోయిన సంవత్సరమే మరి బూర ఊదాము, కానీ మరి కొన్ని అనివార్య కారణాల వల్ల మనం చేసుకోలేకపోయాం. ఈ సంవత్సరం ఆ పండుగ ఎంతో ఘనముగా 2 అంతలుగా చేసుకుంటూ ఉన్నాం. అందుకు మనం దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. అదే ప్రియ సహోదరి సహోదరులారా,
దేవునికి కృతజ్ఞత తెలియజేయడానికే ఈ జూబిలీ సంవత్సరాన్ని మనం ప్రకటించుకున్నాం. ఎక్కడెక్కడనో ఉన్నటువంటి మనం అందరం కూడా ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క పండుగ ఉత్సవాల్లో మనం పాల్గొనడం గొప్ప విశేషం. ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ గ్రామ గురు పొంగులైనటువంటి శ్రీ 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 మరి సింగారెడ్డి ప్రతాప్ రెడ్డి ఈ గ్రామీణులందరూ కూడా మరి ఆధ్యాత్మికంగా సంసిద్ధం చేస్తూ వడకాలు వారికి ఏర్పాటు చేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఎన్నో నిర్వర్తించి మరి మీ అందరినీ కూడా సంసిద్ధపరిచాడు. జూబిలీ అని అంటే ఒక పవిత్రమైనటువంటి సంఘటన, ఒక పండుగ. అందుకే మన ఆత్మలు కూడా శుభ్రముగా ఉండాలి. శరీర ఆత్మలు కూడా మరి పరిశుభ్రముగా ఉన్నప్పుడే మనం చేసుకున్నటువంటి పండుగ రెండంతలుగా మనకు మరి చేసుకున్నటువంటి సంతృప్తిని మనకు ఇస్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భముగా ప్రియ సహోదరి సహోదరులారా, గ్రామస్తులు, వారి తోబుట్టువులు, మరి బంధుమిత్రులు, బ్రాహ్మణపల్లి విచారణ సంఘానికి కూడా నేను మరి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. యువతి యువకులకు, పిల్లలందరికీ, మీ అందరికీ, ఈ గ్రామంలో పుట్టి పెరిగినటువంటి ప్రతి ఒక్కరికి, ఎక్కడో పోయి స్థిరపడినటువంటి మీ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ 100 years celebration to you and God's special blessings to you. God bless you abundantly. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మొట్టమొదటగా మనం కొంచెం ధ్యానం చేసుకోవాలి. ఏ విషయాన్ని గురించి ధ్యానం చేసుకోవాలి అని అంటే, ప్రప్రథమ రెడ్డి క్రైస్తవుల చరిత్ర ఏ విధముగా ఉంది, రెడ్డి క్రైస్తవుల చరిత్ర గురించి కొంచెం తెలుసుకుందాం. అటు తర్వాత మరి ఇర్వేను రెడ్డి గ్రామ క్రైస్తవుల చరిత్ర కూడా తెలుసుకోవాలి. అటు తర్వాత ఇక మూడో అంశంగా మనం ఇక్కడ ఈ గ్రామంలో, ఈ గురు మండలంలో మరి పనిచేసినటువంటి గురువులు, వారు మనకి ఏమి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అన్నటువంటి ఈ విషయాలు మనం తెలుసుకోవడం ఈనాడు ఎంతైనా సమంజసం. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరూ ముందుగానే విన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి మరి వచ్చి రాకముందే మనం ఉపోద్ఘాతంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన మనందరికీ క్షుణ్ణముగా తెలియజేస్తూ వచ్చాడు. కొన్ని విషయాలు మనకు చదివాడు. మొట్టమొదటిగా వచ్చినటువంటి వాళ్ళ పేర్లు చెప్పగలరా మీరు? ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ పేరు ఏంటి? తుమ్మా, ఇంటి పేరు చెప్తానేనా? తుమ్మా శ్రీవారెడ్డి కంటే ముందు తుమ్మా చలమారెడ్డి. వెరీ గుడ్. వినపడదు, కొంచెం చెవులు వినపడట్లా, గట్టిగా చెప్పాలి. కాబట్టి ప్రియ సోదరి సహోదరులారా, మీ అందరికీ తెలుసు వాళ్ళు ఎవరు. మూల స్తంభాలు అయినటువంటి మూల స్తంభాలు తుమ్మ చలమారెడ్డి. బెర్నమ్మ కూడా మరి క్రైస్తవ పేరే బెర్నమ్మ. కాబట్టి వీళ్ళు 1920వ సంవత్సరంలో ఇర్వేను గ్రామంలో అడుగు పెట్టడం జరిగింది. రావడంతో ఇర్వేను గ్రామ క్రైస్తవ చరిత్ర ప్రారంభమైంది. వీరు 1916వ సంవత్సరంలోనే బ్రాహ్మణపల్లికి వచ్చారు. అక్కడ నుండి మరి ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని వాళ్ళు తిరిగి చూసి, తేరిపార చూసి, అటు తర్వాతనే నిదానంగా ఈ గ్రామానికి రావడం అనేటువంటిది జరిగింది. గ్రామానికి వచ్చి ఈ గ్రామం మరి ఇక్కడి నుండి 1920లో ఇర్వేను గ్రామానికి వచ్చారు ఈ దంపతులు. 1916కి మరి పూర్వం గుంటూరు జిల్లాలో మనం విన్నటువంటి విధంగా గుంటూరు జిల్లాలో రెంటచింతల, మీ అందరికీ తెలుసు, రెంటచింతల గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి మరి మెట్టగుడిపాడు, ఆ ఊరు నుంచి వీళ్ళు ఈ దంపతులు ఇక్కడికి విచ్చేసారు. ముందుగా బ్రాహ్మణపల్లి, అటు తర్వాత 16లో వచ్చారు ఇక్కడకు. 20 సంవత్సరాలు 1920లో ఇక్కడికి వచ్చారు.
మరి తుమ్మ ఇంటి పేరు గలవారు ఈ గ్రామానికే ఆద్యులు మాత్రమే కాదు, మరి తెలుగు శ్రీ సభ రెడ్డి వంశ కథోలికులకే తుమ్మ వంశం వారు మరి ఆద్యులు. కావున వారిది ఒక చరిత్ర ఉంది. దేవుడు వారిని వారి ద్వారా మిగతా వారిని ఇన్స్పైర్ చేశాడు. ఎవరైనా ఎక్కడైనా ఒక బిగినింగ్ అంటూ ఉంది. దాదాపుగా 310 సంవత్సరాల క్రితం కథోలిక రెడ్డి చరిత్ర తుమ్మ ఇంటి పేరు గల వారి ద్వారా ఇక్కడ ఆరంభమైంది. కావున మదిగుబ్బ అనేటువంటి గ్రామం అనంతపురంలో ఒక చిన్న పల్లెటూరు. అది మరి సంవత్సర పొడవున పసిడి పంటలు బాగా ఉండేవి. అక్కడ వాళ్ళు ఆనందముగా పాడి పంటలతో సమృద్ధి కలిగి ఆనందముగా గడుపుతూ ఉండేటువంటి వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు కూడా తుమ్మ హనుమంతురెడ్డి. తుమ్మ హనుమంతురెడ్డి ఆయన మరి అధికారిగా ఉన్నాడు. అక్కడ గ్రామం అధికారిగా ఉన్నాడు. మరి అతను ముందుగా వైష్ణవ మతానికి చెందినటువంటి వాడు. వైష్ణవ మతాన్ని అనుసరించే వెలనాటి రెడ్లలో మరి తుమ్మ అనే ఇంటి పేరు గల మరి మదిగుబ్బ గ్రామ పెద్ద అయిన ఈ తుమ్మ హనుమంతరెడ్డి మరి ఆయన మొట్టమొదటిసారిగా 1711వ సంవత్సరంలో ఆయన జ్ఞానస్నానం పొందాడు. దానికి కారణం మరి అందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. 2-3 కారణాలు ఉన్నాయి. మొదటిది, తన అవసాన కాలంలో ఆయనకు మరి జబ్బు చేసి ఆయన చనిపోతాడో అని ఆయన ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు. ఆయన బాగా డబ్బు ఉన్నటువంటి వాడు, అధికారం ఉన్నటువంటి వాడు. మరి ఎంతో మంది దేవుళ్ళను కూడా ప్రతి గుడికి వెళ్ళి నా జబ్బు నయం చేయి ప్రభు అని ప్రతి ఒక్క దేవుణ్ణి ఆయన మనసారా వేడుకున్నాడు. కానీ లాభం, డాక్టర్లు ఆయన నీవు బ్రతకవు అని చెప్పి, అప్పుడు ఆయన ఏమని నిర్ణయించుకున్నాడో తెలుసా? ఏదో పాయిజన్ త్రాగి చనిపోదామని. అదే కదా ప్రియ సహోదరి సహోదరులారా, సాధారణ జీవితంలో కూడా విసిగి వేసారిపోయి గత్యంతరం లేక ముందు నొయ్యి వెనక గొయ్యి మాదిరిగా తయారైనటువంటి మన జీవితాలకి ఒకసారి అలసిపోయి విసిగి వేసారి ఇక నాకు భవిష్యత్తు లేదు అని అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది మనందరికీ తెలుసు. ఎత్తైన శిఖరాలు ఎక్కి క్రింద పడి చనిపోతారు, లోతైన సముద్రాల్లో దూకి చనిపోతారు, ఎక్కడి నుండో ఇంటి మీద నుండి పడిపోతారు, బిల్డింగ్లోకి పడిపోతారు. ఇవన్నీ కూడా మనం ఈ యొక్క కాలేజీల్లో మరి కుటుంబాల్లో అక్కడక్కడ మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆ వ్యక్తి కూడా నేను బ్రతుకు నాకు వేస్ట్, నాకు పనికిరా, నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, నాకు ఆరోగ్యం లేదు, మరి ఎవరు నాకు ఏ దేవుడు కూడా నాకు అడ్డుపడలేదు అన్నటువంటి విధముగా ఆయన జీవిస్తుంది. మరి అటువంటి ఆయన దగ్గరకు మరి కృష్ణాపురానికి చెందినటువంటి సాలె కులస్థుడైనటువంటి ఒక రంగప్ప అన్నటువంటి క్యాటకిస్ట్ ఆ ఊరుకు వచ్చాడు. ఆ ఊరుకు వచ్చినటువంటి ఆయన క్రైస్తవత్వాన్ని గురించి వాళ్లకు తెలియజేశాడు. ఇతనికి తెలియజేశాడు మరి ముఖ్యం, క్రీస్తును నమ్ముకో, నీకు మరి మంచి ఆరోగ్యం ఆ ప్రభు నీకు ఇస్తాడు అని తెలియజేశాడు. ఈ మాటలు విన్నటువంటి ఆయన మరి క్రైస్తవ మతానికి ప్రధాన కేంద్రముగా ఉండేటువంటి ఈ కృష్ణాపురం అనేటువంటి ఆ ఊరు నుండి, అనంతపురంలో ఉన్నటువంటి ఆ ఊరు, అక్కడి నుండి వచ్చినటువంటి ఆయన వీళ్లకు ఇతనికి ప్రత్యేకముగా బోధ చేశాడు. ఆయనలో మనస్సు మారింది. అప్పటికే 1711 నాటికే ఈ గురువుల కృషి ఫలితముగా ఎస్జే గురువులు, అప్పుడు జేజుయిట్ ఫాదర్లు మరి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క కృషి ఫలితముగా మరి అక్కడ సాలె కులానికి చెందినటువంటి వాళ్ళు, వెలమ కులానికి చెందినటువంటి వాళ్ళు, తొగట కులానికి చెందినటువంటి వాళ్ళు అప్పటికే వాళ్ళు క్రైస్తవులుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు.
అక్కడ నుండి వచ్చినటువంటి ఇతను అతనికి చెప్పడం వల్ల ఫాదర్ లెగాక్ అనేటువంటి ఆయన దగ్గరకు ఇతన్ని తీసుకువెళ్ళారు. అప్పుడు ఆయన క్రీస్తు ప్రభు గురించి, ఆయన యొక్క మరి ఈ యొక్క అద్భుతాల గురించి, ఆయన యొక్క మిషన్ గురించి, ఆయన యొక్క విజన్ గురించి, ఆయన యొక్క దేవుడు పంపినటువంటి ప్రణాళిక గురించి ఈ వ్యక్తికి స్పష్టంగా చెప్పాడు. కాబట్టి తను అవసాన కాలంలో అయినా క్రైస్తవ్యం నేను స్వీకరిస్తాను, క్రీస్తే నిజమైనటువంటి దేవుడు, కాబట్టి నేను ఆయనను విశ్వసిస్తాను, నేను జ్ఞానస్నానం పొందుతాను అని ఆయన లేచి అక్కడకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన కోరుకున్నటువంటి విధముగా అతనికి జ్ఞానస్నానం ఇచ్చాడు. అప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క జబ్బు క్రమేణా మరి తగ్గిపోయి ఆయన సాధారణమైనటువంటి మనిషిగా అయ్యాడు. ఈ విధముగా ప్రియ సహోదరి సహోదరులారా, అద్భుతాలు జరగడం వల్ల వాళ్ళు క్రీస్తు ప్రభు దగ్గరకు రాగలిగినారు, క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా వాళ్ళు మారగలిగినారు. కాబట్టి మనం ఈనాడు దేవునికి వందనాలు సమర్పించుకోవాలి, దేవునికి వందనాలు తెలియజేసుకోవాలి. అందుకే మనం ఈనాడు ఇక్కడ ప్రత్యేకంగా సమావేశమై ఉన్నాం. ఎందుకు అని అంటే ఇటువంటి అద్భుతాల ద్వారా ఆయన మరి ప్రజలందరినీ తన దగ్గరకు రాబట్టుకుంటూ ఉన్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైన క్రైస్తవ విశ్వాసిగా మరి ఆయన ఒక రాయపురెడ్డిగా, హనుమంతరెడ్డి గారు ఇక ఇప్పటి నుండి ఆయన రాయపురెడ్డిగా తన యొక్క పేరును ఆయన తీసుకొని అప్పటి నుండి ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించాడు అని మనకు చరిత్ర చెబుతూ ఉంది. నేను కూడా అప్పుడు ఆ కాలంలో ఉన్నానా ఏంటి? నేను ఈ కాలంలో మీతో పాటు పుట్టినటువంటి వాడు. 1700 మరి సంవత్సరంలో నేను పుట్టలేదు కదా. మరి అప్పటి నుండి వ్రాయబడినటువంటి చరిత్రలు మనకు ఉన్నాయి. అవన్నీ చదువుకుంటే ఇవన్నీ మనకు ప్రస్ఫుటముగా మనకు తెలుస్తుంది. ఇక్కడ మరో అద్భుతం కూడా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎందుకు ప్రజలు ఇక్కడకు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు అని అంటే, ఈ దరిదాపులు నేను చూడలేదు, నాకు తెలియదు, గ్రామస్తులు మీ అందరికీ తెలుసు అనుకుంటాను. మరి నీలి పంట వేసే అటువంటి వాళ్ళు ఇక్కడ అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు. ఈనాడు మనం ఏ పంట వేస్తున్నామో మనం ప్రత్తి వేసుకుంటాం. గతంలో ఏం వేసామో జొన్న వేసాం, వరిగలు వేసాం, కొర్రలు వేసాం, కుసుమలు వేసాం, ధనియాలు వేసాం, మరి ఇంకా మీ అందరికీ తెలిసి మిర్చి వేసుకున్నాము, కూరగాయలు పెట్టుకున్నాము, ఎన్నో పంటలు మనం వేసుకున్నాం. మరి అంతకంటే ముందు నీలి పంట వాళ్ళు వేసుకునేటువంటి వాళ్ళు. ఒకసారి ఒక ముసలి ఒక జంట ఉన్నారు, భార్య భర్తలు, వాళ్ళు వృద్ధులు, కడు వృద్ధులు. వాళ్ళు కూడా మరి ఈ క్రైస్తవత్వాన్ని గురించి విని భార్య ముందుగా ఆ గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞానస్నానం తీసుకున్నటువంటి ఆమె ఇంట్లో ఉంది. ఈ ముసలి ఆయన పొలాలకు వచ్చి తమ పంట ఏ విధముగా ఉందో చూద్దామని పంట పొలానికి వచ్చారు. ఆ పొలంలో అంత పురుగు పట్టిపోయి ఉంది. ఇంటికి వచ్చి ఆ ముసలమ్మను ఒక కర్ర తీసుకొని వెంట పెడితే ఆమె ఆ వయసులో పరిగెత్తలేకపోయినా గబుక్కున్న చెంగను దూకి అవతలికి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రియ సహోదరి దేవుడు బలం ఇచ్చాడు, దెబ్బలు కొడతాడే, అవి వెళ్ళిపోయింది. అటు తర్వాత నీవు ఎందుకు ఈ విధంగా చేశావు? జ్ఞానస్నానం తీసుకోవడం వల్లనే ఇక్కడ ఉన్నటువంటి ఎల్లమ్మ, గంగమ్మ, ఆ దేవతలు కోపగించుకొని ఇదిగో నా చేనంతా నాశనం చేశారు, కాబట్టి నువ్వు చేయబట్టి అని ఆమెను కొట్టడానికి వస్తే ఆమె తప్పుకొని మళ్ళీ రెండో తెల్లారి ఏం చేసింది, ఆమె గుడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తీర్థాలు అడిగి ఫాదర్తో తీసుకొని సరాసరి ఆ చేనుకు వెళ్ళి ఆ చేను మొత్తం చల్లింది. ఎంత పొలం ఉందో ఆ పొలం అంతా కూడా ఆమె ఇంటికి వచ్చేసి అటు తర్వాత మళ్ళీ ఈ ముసలి ఆయన మరి చేనుకు వెళ్ళి మళ్ళీ ఒకసారి చూసి వద్దామని వెళ్ళాడు. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ
మరి పొలంలో ఏమీ లేదు, తేజుగా కనపడతా ఉంది, నాణ్యమైనటువంటి మొక్కలు కనపడతాయి. అద్భుతం జరిగింది. అందుకే ఇంటికి వచ్చినటువంటి ఆయన, అవును మీ దేవుడు గొప్పవాడు అని అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ గాడ్ ఫర్ దట్. మీ గ్రామంలో జరిగినటువంటి ఇవన్నిటికీ మీరు వందనాలు సమర్పించుకోవాలి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వాక్యంతో నేను ముగిస్తాను. ఒక గొప్ప వ్యక్తి అంటాడు, డాక్టర్ సి నారాయణ రెడ్డి అంటాడు, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికి అంటాడు. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకుదే. ఓ బావిలో నీళ్లున్నాయి, ఆ బావిలో నీళ్లు నా హృదయానికి అందనటువంటి ఆ నీరు, ఆ బావి నాకెందుకు పనికిరానటువంటిది అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ దేవుని యొక్క మరి శతకోటి వరాలు, ఆయన యొక్క ఆశీస్సులు అందిస్తూ నేను ఈ యొక్క నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని స్మరిస్తున్నాము. అతని యొక్క ఏకశక్తిను మన యొక్క నాదురైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు పుట్టెను. పొంత్యు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడునాడు చనిపోయిన వాడు లేచెను. సర్వేశ్వరుని అతని యొక్క ఏకశక్తిను మన యొక్క నాదురైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభలో అస్తవాల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. మని ప్రశ్నిస్తున్నాను. దయామయులైన సర్వేశ్వర, ప్రియమైన మా పరలోక తండ్రి, ఇర్విన్ గ్రామ విశ్వాసులు ఈ గ్రామ ఆవిర్భావ 100 సంవత్సరాల జూబిలీ జరుపుకుంటున్న ఈ శుభ సందర్భమున ఈ గ్రామ వాసులని, ఈ గ్రామానికి పునాదులు వేసిన వారిని అందరినీ, మరియు ఇతర పనిచేసి మరణించిన గురువులను, కన్యాస్త్రీలను, ఈ గ్రామ విశ్వాసానికి పునాదులు వేసి ఇహలోకాన్ని విడిచిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ సర్వేశ్వర, మా విశ్వాధ్యాత్మిక నేత అయిన ఫ్రాన్సిస్ పాపు గారిని, మేత్రానులను, ముఖ్యముగా మా మేత్రానులు గణ గోవింద్ జోజి గారిని, ఇచ్చట ఇండి ఉన్న గుంటూరు మేత్రానులు చిన్నాబతిని భాగ్యం గారిని, గురువులను, కన్యాస్త్రీలను, మరియు యావత్ ప్రపంచమంతటా మీ యూడిగాన్ని చేస్తూ మీ యొక్క వాక్యాన్ని లోకానికి అందిస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఈనాడు ప్రత్యేక విధంగా ఈ గ్రామవాసులందరి కోసం ప్రార్థిస్తూ వారిని మీకు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఈనాడు ఈ గ్రామ ఆవిర్భావ మహోత్సవాన్ని కొనియాడుతూ ఆనందిస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీరు గత 100 సంవత్సరాలుగా ఇక్కడ మీ యొక్క కృపా అనుగ్రహాలని వివిధ రూపాలలో చవి చూస్తూ మీ దివ్యానుభూతిని పొంది, ఆ దివ్యానుభూతి ద్వారా తమ యొక్క విశ్వాసాన్ని పదిలపరుచుకుంటూ ఈనాటి వరకు మీ అందు జీవిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ బిడ్డలందరినీ కూడా ప్రత్యేక విధంగా ఆశీర్వదించండి, దీవించండి. ఈ 100 సంవత్సరాలు ఏ విధంగానైతే వీరిని పాడి పంటలతోనో, ఆయుర ఆరోగ్యములతోనో, శాంతి
సమాధానాలతోనో సహోదర భావముతోనో ఐక్యముతోనో విలసిల్లునట్లుగా దీవించి ఉన్నారో అదే విధంగా రానున్న దినాలలో వీరు జీవించినట్లు చేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఈ గ్రామంలో ఉన్న బాల బాలికలను యువతి యువకులను ప్రత్యేక విధంగా ఆశీర్వదించి దీవించండి. వారు దివ్య బాలయేసు మరియు యోసేపుల ఏలుబడిలో ఏ విధంగానైతే జ్ఞానమందునో ప్రాయమందునో విశ్వాసమందునో సంస్కృతి సాంప్రదాయములందునో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ప్రజల మన్ననలను దేవుని యొక్క అనుగ్రహాలని పొంది ఉన్నారు. అదే విధంగా ఈ ఇర్విన్ గ్రామ చిన్నారి బిడ్డలు యువతి యువకులు అన్ని రంగాలలో రాణిస్తూ ఆయురారోగ్యములను కలిగి ఉండి వారు చక్కగా జీవితంలో స్థిరపడి మీకు మహిమను ఈ గ్రామానికి మరియు వారి తల్లిదండ్రులకు సంతోషానందాలని కలిగిస్తూ వారు విశ్వాస పదంలో నడుస్తూ జీవించినట్లా చేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఇంకా మీలో ఉన్న కోరికలు కూడా ఒకసారి తలంచుకొని ఆ భగవంతుని ప్రార్థించుకోండి. ఈ మనవులని దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రేమతో కైకను ఆత్మజీవార్పణ, ప్రీతితో కైకను ఉడమి ఫల అర్పణ. ప్రేమతో కైకను ఆత్మజీవార్పణ, ప్రీతితో కైకను ఉడమి ఫల అర్పణ. దివ్య బలి పూజలో కరుణతో చేకొను సత్య జీవార్పణ, నవ్య ప్రేమార్పణ. దివ్య బలి పూజలో కరుణతో చేకొను సత్య జీవార్పణ, నవ్య ప్రేమార్పణ. మరచిపోలేనుగా నీకు వాత్సల్యము, మధురము నీకు వరము, సేవా జీవితం. మరచిపోలేనుగా నీకు వాత్సల్యము, మధురము నీకు వరము, సేవా జీవితం. నాకు సర్వస్వము నీకే స్వంతము. బలి పూజను కరుణతో చేకొను సత్య జీవార్పణ, నవ్య ప్రేమార్పణ. దివ్య బలి పూజలో కరుణతో చేకొను సత్య జీవార్పణ, నవ్య ప్రేమార్పణ.
కరుణి రుదిరము లోక కళ్యాణము క్రీస్తువార్పణ సిలువ బలియాగము ఒలికిన కరుణి రుదిరము లోక కళ్యాణము కరుణతో చూడుము దైవ జనార్దన దివ్య బలి పూజను. మీరు మా కొసగిన సకల మేలులకు గాను ఈ స్తుతి బలి మీకు అర్పించుతున్నాము. అయోగ్యమైన మాకు మీరు మీ దానములను మేము మీ నామ మహిమార్థము ఉపయోగించినట్లు అనుగ్రహించమని మేము వేడుకొనిచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వారు పావన పితా సర్వశక్తులతో సర్వేశ్వర మా ఏలిన వారైన క్రీస్తు వాళ్ళు ఎల్లప్పుడూ నేర్చుకోవటను మేము కృతజ్ఞతావందనం సంయుక్తము న్యాయము శ్రేయస్కరము. ఈరోజు పరిశుద్ధ మరియ మాతను కొనియాడుచు మేము స్తుతించి మహింపరుచుతున్నాము. ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన మీ జనతకు సుతిని గర్భమున ధరించెను. తన కన్యత్వం చెడకుండా లోకం నిత్య జ్యోతినిచ్చెను. వారి మా ఏలిన వారైన యేసుక్రీస్తువు వారి ద్వారా దూతలు మీ మాధ్యను పొగుడుచున్నారు. అధిపతులు ఆరాధించుతున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనందపరవశిన భక్తి జ్వాలకు ఏకీభవించి పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరం ఏకం చేసి మేము దీనభావంతో స్తుతించుట. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. ప్రభు నామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 హోసానా. పావన పిత మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అందు మేము స్తుతించుయుక్తము. ఏలైనా మీది కుమారుడు మైలిన వారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తం పునరుద్ధరించి పవిత్రపరుచుతున్నారు. ప్రపంచ మాధ్యాంతము మీ నామమును నిర్మల కానుక అర్పించుటకై ప్రజలు నిరతము పిలుచుతున్నారు. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొలుచున్నాము.
ఈ విధమున ఇవి మాత్రమును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే మీ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడుతున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజించుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానం చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయెదను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుధకు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణను స్మరించు వారు మరలా వేయించే ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞత మీకు అర్పించుతున్నాము. మీ పవిత్ర శ్రీ సభ కానుకను పిడితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్మ మీతో సమాధానపరిచడి, మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్ల దయచూపుడు. వారే మమ్ము నీకు నిత్య కానుకగా వనర్చుదురుగాక. ఈ విధమున మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా దేవుని కన్నెత్తలేగు మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ అపోస్తుల వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రమగుదుముగాక. వీరుల ప్రార్థనల వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయమును పొందగలమని నమ్ముచున్నాము. ఏలిన వారా,
మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ తిరుసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా జోజి పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్తము చొప్పున మీ సముఖమున కూడి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశలా చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరంతో మీ చెంత చేర్చుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యముగా ఈ మా గ్రామ ప్రజలకు, బంధువులకు విశ్వాసాన్ని పంచి ఇచ్చి మరణించిన మా పూర్వీకులకు, మా కుటుంబాల మరణించిన వాళ్లకు, మరియు మీ ప్రేమ ఈ లోకమును విన్న వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అచర చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దీపముతో హారతి, దీపముతో హారతి, ధూపముతో హారతి, ధూపముతో హారతి, పుష్పముతో హారతి, పుష్పముతో హారతి, 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 హారతి. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పును మీరు మన్నించండి. మమ్ము శోధనను ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ఏలిన వారు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మిముక్తులను చేసి ఎట్టి కలతను గురి కాకుండాట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇస్తున్నాను, నా సమాధానం మీకు వసుకుతున్నాను అని మీ అపోస్తుతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ విశ్వాసం వీక్షింపము. మీ చిత్త ప్రకారం దానికి సమాధానం ఐక్యం అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు సమాధానలప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గోరెపిల్ల లోక పాపములను
దయ చూపుము మాకు దయ చూపుము మాకు దయ చూపుమో దేవా సావేశరుని గోరెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని మాకు శాంతిని మాకు శాంతిని దయచేయు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకపు యొక్క పాపములను పరిహరించువారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు మా ఇంట ప్రవేశించుటకు మేము పాత్రులు కాను, మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి గమనించండి, దివస ప్రసాదని పంచడానికి గురువులు మీ మధ్యకే వస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడనే ఉండండి. మీరు దివస ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు దయచేసి సామాజిక దూరాన్ని పాటించండి. థ్యాంక్ యూ. అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు. అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు. మధురమైన విందు ఇది మరపురాని విందు, మధురమైన విందు ఇది మరపురాని విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినుసగును ఈ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినుసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవితులు, నాతో ఉంటే మీరు నిత్యము జీవితులు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు, అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవ
గొర్రెలు అవి నా స్వరమును వినును దానిని ఎరుగుదును మంచి కాపరి నేనే ప్రియుడా గొర్రెలు అవి నా స్వరమును వినును దానిని ఎరుగుదును గొర్రెల కొరకై నేను ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా ఈనాడు పూజలు అర్పించిన వాళ్ళ కోసం ప్రార్థన. తుమ్మా జాన్ బోస్కో రెడ్డి పౌలీనా కుటుంబాన్ని, గాదె కిరణ్ కుమార్ ప్రశాంత్ కుటుంబమును, తాతిరెడ్డి సందీప్ రెడ్డి ప్రసన్న కుటుంబము, గాదె శివరెడ్డి జ్యోత్స్న కుటుంబము, అల్లం ఫ్రాన్సిస్ రెడ్డి అనిత కుటుంబము, వడిచెర్ల జైపాల్ రెడ్డి సునీత కుటుంబము, పోతిరెడ్డి బాలశివరెడ్డి ఫాతిమా కుటుంబము, మరెడ్డి జతృతమ్మ కుటుంబము, పోతిరెడ్డి రాయపరెడ్డి భాగ్యమ్మ కుటుంబము, యారం రాజపరెడ్డి ఆరోగ్యమ్మ కుటుంబము, యారం ఇన్నారెడ్డి శ్రీవమ్మ కుటుంబము, యారం సుధాకర్ రెడ్డి జ్యోతి కుటుంబము, కొమ్మారెడ్డి బాలశివరెడ్డి ఆరోగ్యమ్మ కుటుంబము, కాస్ ప్రశాంత్ రెడ్డి విజయమ్మ కుటుంబము, తుమ్మా రాజపరెడ్డి తెరోజమ్మ కుటుంబము, తుమ్మా జ్వానేశ్వర రెడ్డి కుటుంబము, తుమ్మా ధనరాజ్ రెడ్డి శ్రీవమ్మ కుటుంబము, కందుల ఫాతిమారెడ్డి కుటుంబము, కందుల థోమాస్ రెడ్డి రాణి కుటుంబము, తుమ్మా ఆరోగ్యరెడ్డి స్వర్ణ కుటుంబము, జడ్డు చిన్నరెడ్డి ఫాతిమా కుటుంబము, అల్లం బాలరెడ్డి ఉడుమల ఫాతిమా కుటుంబము, తుమ్మా ఆరోగ్యరెడ్డి రోస్మేరీ కుటుంబము, జడ్డు ఇన్నారెడ్డి చిన్నమ్మ కుటుంబము, గాలి విజయరెడ్డి ప్రమీల కుటుంబము, గాలి శ్రీకాంత్ సునీత కుటుంబము, గాదె సిమోన్ రెడ్డి అన్నమ్మ కుటుంబము, తుమ్మా శ్రీవారెడ్డి జులేనమ్మ కుటుంబము, గులమారి సంసన్ రెడ్డి శెలస్టీనా కుటుంబము, తుమ్మా రాజపరెడ్డి శ్రీవమ్మ కుటుంబము, తుమ్మా జోసఫ్ కిషోర్ రెడ్డి కుటుంబము, అన్నే పీటల్ ఫ్యామిలీ కుటుంబము, తుమ్మా సెబస్టీనమ్మ శ్రీవారెడ్డి కుటుంబము, తుమ్మా నిర్మలమ్మ కుటుంబము, తుమ్మా పెద్దశివరెడ్డి రోజమ్మ కుటుంబము, కుప్పాల హరిరత్నము తోమాసమ్మ కుటుంబము, పోతిరెడ్డి సుజాత కుటుంబము, పెంటారెడ్డి సందీప్ రుషిత రత్నం కుటుంబము, జడ్డు శివరెడ్డి చిన్నమ్మ కుటుంబము, యారం రామరెడ్డి సునీత కుటుంబము, గోలి శివరెడ్డి గాలి శివరెడ్డి మంజుల కుటుంబము, టి మధు కుటుంబము, కొమ్మారెడ్డి మంజులత కుటుంబము, కాస్ థామస్ రెడ్డి కుటుంబము, తుమ్మా లూర్దమ్మరెడ్డి కుటుంబము, తుమ్మా ప్రవీణ్ కుటుంబము, పోతిరెడ్డి కస్పారెడ్డి లూర్దమ్మ కుటుంబము, తుమ్మా రాజరెడ్డి ప్రకాశమ్మ కుటుంబము, గాలి శివరెడ్డి తెరజమ్మ కుటుంబము, వడిచెర్ల సురేష్ కుమార్ సుమలత కుటుంబము, భువనగిరి ప్రవీణ్ కుమార్ పావని కుటుంబము, తుమ్మా శ్రీవారెడ్డి లూర్దమ్మ కుటుంబము, తుమ్మా దత్తమ్మరెడ్డి కుటుంబము, తుమ్మా శివరెడ్డి మరియరాణి కుటుంబము, తుమ్మా రాయపరెడ్డి ఆరోగ్యమ కుటుంబము, దొగ్గింపొడి ఆనందరెడ్డి ఆరోగ్యమ కుటుంబము, మారంరెడ్డి మిఖేల్ రెడ్డి రాణి కుటుంబము, గోపు రాజారెడ్డి సారమ్మ కుటుంబము, కాసు ఆరోగ్యరెడ్డి తామసమల కుటుంబం. వీళ్ళందరూ ఈ జూబ్లీ మహోత్సవం నాడు పూజలు అర్పిస్తూ ఉన్నారు. వీరందరి యొక్క ఉద్దేశాలు నెరవేర్చమని ఇక్కడ సమావేశమే ఉన్న బిడ్డలందరినీ, మన గ్రామవాసులందరినీ, మరియు మన బంధుమిత్రాదులందరినీ, ఇంకా అనేక కారణాల చేత కొంతమంది రాలేకపోయి ఉన్నారు, వాళ్ళందరినీ కూడా దేవాదేవుడు శుద్ధీకరణ మాత దీవించమని అందరం కలిసి ఒక పల్లో జపం, మంగళవాత జపం, త్రిత్వ సూత్ర జపం వేడుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నెట్టుకోండి, మా యొక్క వారిని మేము మరిచినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మ శోధన ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఎప్పుడున్నో మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమగాక. ప్రియమైన గ్రామ ప్రజలకు, ఈనాడు ఇక్కడ విచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి
మేత్రాన్లకు, గురువులకు, మఠకన్యలకు, ప్రతి ఒక్కరికి ఈనాడు ఇర్వేన్ రెడ్డిపురం గ్రామ ప్రజలు శతాబ్ది ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఈ సంతోష సమయంలో మీ అందరికీ కూడా ఈ శతాబ్ది మహోత్సవ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు. గట్టిగా చప్పట్లు కొట్టారు. సరే, ముందుగా దేవాదేవునికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. పిత, పుత్ర, పవిత్రాత్మ ఆ త్రిత్వంతుడైన దేవునికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవారాధన. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క ఇర్వేన్ రెడ్డిపురం గ్రామ పాలక పునీతురాలు శుద్ధీకరణ మాత ఇక్కడ ఉన్న విశ్వాస స్తూపంపై శుద్ధీకరణ మాత స్వరూపాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాము. ఆ తల్లి ప్రార్థన సహాయం వలన గడిచిన కాలమంతా ఈ బిడ్డలందరూ దండిగా దీవించబడి ఉన్నారు. కాబట్టి ఆ తల్లికి కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఇక ఈనాడు ఈ యొక్క జూబిలీ మహోత్సవ పూజను అర్పించడానికి మన యొక్క ప్రియతమ కాపరి తండ్రి గారైనటువంటి శ్రీ 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 గణ గోవింద జోజి నల్గొండ మేత్రాలను మొట్టమొదటగా గుడి పెద్దలతో వెళ్ళి సంప్రదించినప్పుడు ఎంతో సంతోషంతో అంగీకరించి డేటు కూడా మేము అడిగిన డేట్కే వాళ్ళు ఒప్పుకొని మరి మాకు కొన్ని సలహాలు కూడా ఇస్తూ ఈనాడు మన యొక్క ఆహ్వానం మేరకు మన మధ్యలోనికి వచ్చి ఈ యొక్క మహోత్సవ పూజ బలిని అర్థవంతంగా భక్తిపూర్వకంగా అర్పించి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనందరికి కూడా గొప్పగా అనుగ్రహించినందులకు వారికి మనందరి తరపున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మన యొక్క ప్రియతమ తండ్రి గారు శ్రీ 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 చిన్నబతిని భాగ్యం మేత్రానులు, గుంటూరు మేత్రానులు మొట్టమొదటిగా వారికి ఫోన్ చేయగానే తప్పనిసరిగా వస్తాను ప్రతాప్ అని చెప్పేసి అన్నారు. ఇక మళ్ళీ మధ్యలో నేను ఫోన్ చేయలేదు. తర్వాత కొద్ది రోజుల ముందర ఫోన్ చేశాను, తప్పకుండా వస్తాను అని చెప్పారు. మరి ఒకప్పుడు మన యొక్క నల్గొండ మేత్రాసన గురువే కోల్పింగ్ సెంటర్గా డైరెక్టర్గా కోల్పింగ్ సెంటర్కి డైరెక్టర్గా ఉన్నప్పుడు మరి మన గ్రామంలో కొన్ని ఇళ్ళకి హౌసింగ్ స్కీమ్ కింద ఇళ్ళ మంజూరు కూడా చేశారు. మరి ఈ విధంగా మన గ్రామంతో వారికి అవినాభావ సంబంధం ఉన్నది. ఈనాడు మన మధ్యలోనికి వచ్చి ఈ పండగ మహోత్సవ పూజ బలి సమర్పించి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకి ఇచ్చి చక్కటి ప్రసంగం చరిత్రను గురించి, మన గ్రామ చరిత్రను గురించి తెలియపరుస్తూ దేవునికి మనందరి తరపున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేశారు. కాబట్టి వారి యొక్క మంచి మనస్సుకు గాను మనందరి తరపున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇక మన మధ్యలో ఎంతో మంది గురువులు ఉన్నారు. 100 మంది వస్తారనుకున్నాను, కానీ కరోనా దెబ్బకి కొంతమంది రాలేకపోయారు. మాజీ విచారణ గురువులు కూడా వస్తామన్నారు, కానీ రాలేకపోయారు. పర్వాలేదు, సుమారు 65 మంది మన మధ్యలో గురువులు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ మేత్రాసనాల నుంచి, వివిధ సభల నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు. కాబట్టి ఎండలని కూడా లెక్క చేయకుండా సుదూర ప్రాంతాల నుంచి మన మీద ఉన్న ప్రేమతో మన మధ్యలోనికి వచ్చి మన కోసం ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇచ్చినందులకు ఇక్కడ విచ్చేసినటువంటి గురు పొంగులందరికీ కూడా పేరు పేరున వినమ్ర హృదయంతోటి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. ఇక మన మాజీ విచారణ గురువులు అందరూ వస్తారనుకున్నాము, కానీ అందులో ఒకరికి కరోనా అని, ఒకరికి కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చి రాలేనని, ఇలా కొంతమంది కారణాలు చెప్పి రాలేకపోయారు. సరే, అయినా సరే వాళ్ళు మన కోసం ప్రార్థన చేస్తామన్నారు. అందరినీ అడిగినట్లు కూడా చెప్పారు మన మాజీ విచారణ గురువులు. మరి వాళ్ళల్లో కొంతమంది మరణించారు. 100 ఏళ్ల చరిత్ర కదా,
ఈ చరిత్రలో చాలా మంది గురువులు, ఇక్కడ పనిచేసిన గురువులు మఠకన్యలు మరణించారు. ఆ మరణించిన గురువులకి, మఠకన్యలకి నేను జోహార్లు అర్పిస్తున్నాను. దేవుడు వాళ్ళందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని వేడుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ యొక్క విశ్వాసమే మనమందరం ఈనాడు ఈ విధంగా జీవించడానికి కారణం. ఇంకా అనేక మంది మాజీ గురువులు, మన విచారణ గురువులు మన మధ్యలో కూడా ఉన్నారు, కొద్ది మంది ఉన్నారు. వారికి కూడా మనందరి తరపున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. ఈ జూబిలీని పురస్కరించుకొని ఈ గ్రామ చరిత్రను, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ వంశావళి వృక్షాన్ని, ప్రతి ఒక్క ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ ఫోటోలను కలిపి ఒక మ్యాగజైన్ గా తయారు చేశాం. మ్యాగజైన్ తయారు చేయడానికి చాలా మంది సహకరించారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. కాబట్టి ఇప్పుడు ఆ మ్యాగజైన్ ని ఆవిష్కరించవలసిందిగా మన బిషప్ గారైనటువంటి ఘనత వహించిన శ్రీ గోవింద్ జోజి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. బిషప్ గారు దయచేసి ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ చేసి మొదటి కాపీని మన భాగ్య బిషప్ గారికి ఇవ్వవలసిందిగా కోరుచూ ఉన్నాను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, కృతజ్ఞతగా మేము అర్పించిన ఈ కుమారి రక్షణదాయక బలిని దివ్యాహారం ద్వారా తిరిగి మా కొసగా చిత్తగించుతురి. శక్తియుతమును ఆనందదాయకమగు ఈ కానుకల ద్వారా మమ్మల్ని స్థిరపరచుని మేము మీ మన్నుకను భక్తిపూర్వకంగా సేవించినట్లు మీ కోరికను దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరుని వందనములు.